పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ తోటి ఉన్నాము. రిజర్వేషన్ల గురించి ఖర్గేకి, బీసీ రిజర్వేషన్ల గురించి ఖర్గేకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాసింది. లేఖపైన మీ అభిప్రాయం ఏంటి? సో అసలు ఖర్గే గారికి లేఖ రాసేటువంటి నైతిక హక్కు ఆమెకుందా అని నేను సందర్భంగా అడుగుతున్నా. ఎందుకనంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా 33% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్లు వచ్చినాయి. మరి తెలంగాణ వచ్చినాక ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న మీ నాయన ముఖ్యమంత్రి అయితే 22% వచ్చినాడు. ఆ రోజు ఆ కేసు కోర్టులో ఉండగానే నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఎందుకు మాట్లాడలే? ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలను మీరు హక్కున చేర్చుకొని ఎంతమందికి వాళ్ళని పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో 30 మంది పిల్లలు, ఇంటర్మీడియట్ బోర్డు పిల్లలు చనిపోతే ఆనాడు ఒక్కనాడు నువ్వు స్పందించాలి. ఆ చనిపోయిన పిల్లలంతా మా వర్గాల బిడ్డలే. మరి ఎందుకో పోలేదు ఆ రోజు? ఎందుకో మాట్లాడలేదు? దిశ ఇన్సిడెంట్ జరిగిన, ఇవాళ ఇంకొక లక్ష్మి విషయం జరిగిన, ఎన్నడూ కూడా ఒక్కనాడు మాట్లాడలేదు. ఎందుకు ఇవన్నీ మీరు చేయలేదు ఆ రోజు? మరి ఇవాళ ఎందుకు చేస్తున్నావు అని అంటే కేవలం నీ రాజకీయ స్వార్థం మాత్రమే. నీ యొక్క అస్తిత్వం కోసం, ఆధిపత్య పోరు కోసం, అన్న మీద ఆధిపత్య పోరు కోసం మాత్రమే వేదికలు వెతుక్కొని ఇవాళ అడిగి మరి డబ్బులు ఇచ్చి వేదికలకు పోతున్నారు. ఇది ఇలా ఈ రాష్ట్రంలో మీ పరిస్థితి. కాబట్టి కవిత గారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ పార్టీ తరపున ఇస్తున్నావా, నీ వ్యక్తిగతంగా చేస్తున్నావా? పార్టీ తరపున ఇస్తే బీఆర్ఎస్ పార్టీలో మీ హోదా ఏంటి? యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్, యాజ్ ఎ ప్రెసిడెంట్, యాజ్ ఎ మహిళా ప్రెసిడెంట్, యాజ్ ఎ జనరల్ సెక్రటరీ చెప్పు ఫస్ట్ సమాజానికి. చెప్పిన తర్వాత ప్రశ్నలు సంధిస్తావా, లేఖలు ఇస్తావా, ఇంకైనా క్వశ్చన్ చేస్తావా, లేకపోతే పోరుబాటకు సై అంటావా అన్నది ఆలోచించాలా. రైలు రోకానా, రాస్తా రోకానా ఏదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఖర్గే గారికి లేఖ రాసేంత అది మీకున్నదా? ఆ నైతిక హక్కు మీకుందా? నేను సంధించినటువంటి ప్రశ్నల్లో ఏదైనా తప్పు ఉంటే నేను దేనికైనా సిద్ధం, ఏ సవాలుకైనా నేను సిద్ధం. మరి కవిత గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా ప్రెసిడెంట్కి లేఖ రాసే 42% అమలు చేయమని చెప్పడం ఏంటి? నాన్ సెన్స్. ఇవాళ 42% చేస్తామనే కదా మేము ఈ రాష్ట్రంలో కులగణన చేసినాం, జనగణన చేసినాం. కులగణన చేసి కులగణనలో ఇంపెరికల్ డేటా నాది ఇంత ఉందని లెక్క చెప్పి అసెంబ్లీ పెట్టి అన్ని పార్టీల మద్దతు కోరి రెజల్యూషన్ చేసి గవర్నర్కి పంపించి పాస్ అయినాక రాష్ట్రపతికి పంపినాం. మరి ఖర్గే గారికి లేఖ రాస్తే ఎట్లా అని అడుగుతున్నాను నేను. అంటే ఇది పొలిటికల్ డ్రామా కనబడతలేదా మనకి? పొలిటికల్ డ్రామాని అనిపిస్తలేదా? కాబట్టి కవిత గారు చదువుకున్న వ్యక్తే, ఉద్యోగంలో పనిచేసిన దానవే. చేసే పనిని కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఈ సమాజం మనల్ని అంటే ఆమెకి ఎలాంటివి ఏమీ లేవు, ఏది పట్టించుకోదు, ఏ ఎమోషనల్స్ ఆమెకు ఉండవు. కేవలం పవర్ కావాలి, డబ్బు కావాలి. ఇవాళ ఈ లిక్కర్ కేసు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నేను ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఉన్న ఈ బీసీని పట్టుకొని తిరగాలని ఒకే ఉద్దేశం తప్ప అంతకుమించి ఎలాంటిది లేదు. ఈ రాష్ట్రంలో బీసీల లీడర్షిప్ బ్రహ్మాండంగా ఉంది. బీసీ సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వాళ్ళ నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ నాయకత్వం కావాలని మేము ఎవరం కోరుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు కోవర్టులు ఉన్నారు అని. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? నేను ఆ మాటలు వినని దానిపైన నేను స్పందించడం కరెక్ట్ కాదు. సో ఎవరు కోవట్లో ఎవరు ఎటువైపు ఉన్నారో ఏం జరుగుతుందో అన్నది మరి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మా ప్రెసిడెంట్ గారికి ఇస్తే మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా చెప్పండి. అంటే ఇతర పార్టీల్లో ముఖ్య నాయకుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. దానిపైన ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? ఒక వ్యక్తిగా, ఒక సిటిజన్గా నా యొక్క ఫోన్ ట్యాప్ చేసే రైట్ నీకు లేదు. ఎందుకంటే నేను ఉగ్రవాదిని కాదు, నేను గూఢాచారిని కాదు, నేను ఇంకేదో ఇల్లీగల్ పనులు చేయట్లేదు. నా ఫోను ట్యాప్ చేయాల్సిన నైతిక హక్కు నీకు ఎక్కడదని అడుగుతున్నా. నాది మీన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలది. సో అంటే అది వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇవాళ మీడియా నడిపే వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రతిపక్షాలు అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇంతమంది ఫోన్లు మీరు విన్నారు అని అంటే తప్పకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి మనుగడ ఉండదు. ఆ పార్టీలు రద్దు చేయాలి. ఇలాంటి విషయాలను సుమోటోగా రాష్ట్రపతి గారు తీసుకొని ఈ పార్టీలను రద్దు చేయాలని నా వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నాను.